ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్‌లో వచ్చేసి తెలుగు టైమ్స్ టీమ్ ఫోకస్ గనుక చూసుకుంటే మాత్రం ఈసారి డిఫెండర్స్ పైన పెట్టే ఛాన్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకు డిఫెండర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది అని మనకైతే రైడర్స్ మీద కూడా చేయొచ్చని మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు కాబట్టి దీని మీద ఈ వీడియో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే మాట్లాడబోతున్నాం కాబట్టి మీరైతే వీడియోని ఎండ్ చూడండి. వీడియో గమనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈసారి కనుక చూసుకుంటే మాత్రం సీజన్ 11 ఆక్షన్లో తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి ఎక్కువ డిఫెండర్స్ని కొన్ని ఛాన్స్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకనేది మనకైతే తెలిసింది. లాస్ట్ 3 సీజన్స్ నుంచి మనకైతే డిఫెన్స్లో మనకైతే మెయిన్ తెలుగు టైమ్స్ టీమ్ వీక్ అయితే ఉండడం జరిగింది. ఎంత పెద్ద డిఫెండర్ వచ్చినా మనకైతే మన తెలుగు టైమ్స్ టీమ్ డిఫెన్స్ అనేది ఛాన్స్ అలా వీక్ అయితే మారిపోతుంది కాబట్టి ఈసారి అలా కాకుండా మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి మనకైతే మెయిన్గా మేనేజ్మెంట్ వచ్చేసి ఛాన్స్ చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే ఉంది మన సీజన్ 11 ఆక్షన్లో. మనకైతే మెయిన్గా చూసుకుంటే మాత్రం మనకైతే ఫజల్ అట్రాచలి మనకైతే లెఫ్ట్ కార్నర్ కోసం మనకైతే రైట్ కార్నర్ కోసం నితీష్ కుమార్ మనకైతే వేరే సీనియర్ ప్లేస్ని తప్పకుండా కొనే ప్రయత్నం అయితే చేస్తుంది. మనకైతే ఆల్రెడీ వీళ్ళతో పాటు మనకైతే ఎన్వైపీ ప్లేస్ కూడా ఉన్నారు కాబట్టి ఒక్కసారి కనుక వీళ్ళ జోడి కనుక సెట్ అయితే మాత్రం మనకైతే తెలుగు టైమ్స్ టీమ్కి డిఫెన్స్లో తిరిగి లేదని చెప్పొచ్చు. మనకైతే డిఫెన్స్లోనే ఎందుకు చెప్తున్నాను మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు కాబట్టి ఆల్రెడీ తెలుగు టైమ్స్ టీంలో ఎన్వైపీ రైడర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు వచ్చేసి మనకైతే టాప్ రైడర్స్ అయితే ఉండడం జరిగింది మన యువ కబడ్డీ సిరీస్లో. దాంతోపాటు మనకైతే ఆక్షన్లో కూడా తీసుకుపోతున్నారు కాబట్టి అందుకే రైడింగ్లో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మనకైతే ఆక్షన్ కన్నా ముందే ఇప్పుడు వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ సెట్ అవ్వాల్సింది ఓన్లీ డిఫెన్స్లోనే చెప్పుకోవచ్చు కాబట్టి సీజన్ 11 ఆక్షన్లో వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ ఫోకస్ వచ్చేసి డిఫెండర్స్ పైన పెట్టే ఛాన్స్ ఉన్నట్టు నాకైతే తెలుస్తుంది కాబట్టి దీనిపైన మీరేమనుకున్నారు మీరు కింద కామెంట్స్లో కామెంటే చేయండి. ఈ వీడియోకి అయితే ఎంత అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.